మీ పేరేంటండి? నా పేరు విజయ అండి. విజయ్ గారు. ఆ! ఇప్పుడు మీ ఎవరి గురించి మ్యారేజ్ గురించి ఇక్కడికొచ్చారు మీరు? నేను మా మరిది అండి. మా లాస్ట్ అబ్బాయి. మేము ముగ్గురు అన్నదమ్ములు. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు హ్మ్. లాస్ట్ ఆయన. ఆయన ఫస్ట్ మ్యారేజే కానీ కొంచెం లేట్ అయింది. 30 ప్లస్ ఉన్నారు. హ్మ్. ఇక్కడ మేమేదో కంప్లెయింట్ చూసి వచ్చాము స్వయంవరం అని. హ్మ్. అదే పాంప్లెట్ చూసొచ్చారు. అయితే మీ మరిదికి ఎంతండి వయసన్నారు? 30 ప్లస్ ఉందండి. 30+ ఏంటండి క్యాస్టు? పెరిక. పెరిక. వర్మాస్. ఏం జాబ్ చేస్తున్నారాయన? ఆయన బిజినెస్ అండి. పెరిక వర్మాస్. యాక్చువల్లీ మేము వరంగల్ డిస్ట్రిక్ట్ మాది. హ్మ్. సో ఆయన అక్కడ సెటిల్డ్. మా అత్తగారితో పాటు ఉంటారు. మేము వృత్తిరీత్యా హైదరాబాద్‌లో సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వి ఆర్ హ్మ్. డాక్టర్స్. సో మా మరిది కోసం సూటబుల్ గర్ల్ కోసం వెతుకుతున్నాం. ఎంతొస్తుంది ఆదాయం మీ మరిది గారికి? ఆయనకి 30 పైనొస్తుంది. 30 అండ్ ఆ! ఆ! 30,000 వస్తుంది. ఫినాన్స్. 30,000 ఇప్పుడు 30 సంవత్సరాలు. హ్మ్. ఎటువంటి తోడికోడలు కావాలి? అంటే మీ మరిదికి అంటే మీ తోడికోడలు అవుతది వచ్చే అమ్మాయి. ఎటువంటి అమ్మాయి కావాలి మీకు? మాకి హౌస్ వైఫ్ అయినా ఓకే అండి. హౌస్ వైఫ్ లాంటి అమ్మాయినే చూస్తాం. జస్ట్ మింగిల్ అయిపోతే సరిపోతుంది. హ్మ్. వి ఆర్ కంబైన్డ్ అండ్ న్యూక్లియర్ ఆల్సో. హ్మ్. కంబైన్డ్‌గానే ఉన్నాము. ఆయనకి 1 సీఆర్ వరకు ప్రాపర్టీ కూడా ఉంది. హ్మ్. దాన్నే ఫినాన్స్ లాగా బిజినెస్ చేస్తున్నారు. హ్మ్. ఆయనకి జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోయే అమ్మాయి అయితే సరిపోతది. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెద్దగా ఏం లేవు. హ్మ్. మా ఫ్యామిలీ అంతా చాలా మంచివాళ్ళే. ఇప్పుడు నేనొచ్చాను గదా! అలాగే ఓకే. నేనైతే కంఫర్ట్‌గా ఉన్నాను గదా! వచ్చే అమ్మాయి గూడా హ్మ్. ఆ కంఫర్ట్స్‌ని ఎంజాయ్ చేసే అమ్మాయి అయితే సరిపోతుంది మాకు. మీ మరిది గారికి ఏమన్నా అలవాట్లున్నాయండి? సిగరెట్ గాని, బ్రాందీ, విస్కీ అటువంటివి? లేదండి. మా ఇంట్లో ఎవరికీ అలాంటి అలవాట్లు లేవు. అలవాట్లు లేవు. మంచిది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అమ్మాయి కూడా ఎలా చూసుకుంటే ఆళ్ళు కూడా అడుగుతారు కదా! అందుకే నేను అడుగుతున్నాను. అంటే 30,000 ఒక 30 సంవత్సరాలు ఉంది. ఒక రూ. 1,00,00,000 ప్రాపర్టీస్. ప్రాపర్టీ ఉంది. దాంతో రావాలి. అంటే ఎటువంటి ఆమె అందంగా ఎలా అంటారు? ఏ వయసు వరకు పర్లేదు మీ తోటికోడలు? మేమంతే 25-30 34 ఆయనకు. హ్మ్. 25-34 వరకు యాక్సెప్టెడ్ అండి. 25-34 మీ మరిది కన్నా 4 సంవత్సరాలు ఎక్కువ. లేదు. ఆయన 34 ఉన్నారు. 30 ప్లస్ అన్నా గదా! ఆ! 34 ఆయనది ఏజ్. సో, మాకు 25 నుండి 34 ఏజ్ వరకు అమ్మాయి సూటబుల్ అవుతుంది. హ్మ్. మేము అనుకోకుండా అందరూ మెడికల్ మా తోడికోడలు పెద్దావిడ గూడా నాకంటే పెద్దావిడ. ఆవిడ గూడా ఫిజియోథెరపీ క్లినిక్స్ రన్ జేస్తున్నారు. హ్మ్. అంటే ఓన్ బిజినెస్సే రన్ జేస్తాము. ఐ యామ్ ఆల్సో బిజినెస్ వుమెన్ హ్మ్. రన్నింగ్ ఇన్ హైదరాబాద్. మై బిజినెస్ ఈస్ రన్నింగ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. విజయ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీస్ అండ్ మై అయితే జనరల్‌గా ఆడపిల్లల కోరికలు ఎలా ఉన్నాయండి? అసలు చెప్పండి అసలు మీకు తెలుస్తది. జనరల్‌గా పెళ్లి చేసుకున్న ఆడపిల్లల కోరికలు ఎలా ఉన్నాయంటారు? యాక్చువల్లీ మేబీ బికాస్ ఆఫ్ తెలివి. వెల్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నా. ఆ! వాళ్ళు కూడా ఎక్కువ చదువుకోవడం వల్ల దానివల్ల వాళ్ళకి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయని అనుకుంటున్నా నేను. హ్మ్. అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ చదువుకొని ఉండాలి. ఇంకా బాగా వెల్ సెటిల్డ్ అయి ఉండాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు టైము, ఎఫర్ట్స్, మనీ అన్నీ స్పెండ్ చేస్తున్నారు గదా! చదువుకోవడానికి. నేను హ్మ్. గూడా అలాగే ఎక్కువ చదువుకోవడం వల్ల కూడా నాకు కూడా హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఉండే. సో, అలా ప్రతి అమ్మాయి కూడా అలాగే అనుకుంటుంది అనుకుంటాను. ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్ అంటే మీరు ఉదాహరణకి ఇంకా ఎక్కువ క్వాలిఫికేషను, ఇంకా డబ్బుల పరంగా కూడా జీతం అలాగా కూడా కోరుకుంటున్నారంటారా? కోరుకుంటున్నారు. అందరూ ఒకలాగా ఉండరు గానీ, కోరుకునే అమ్మాయిలు ఉంటారు గదా! నే హ్మ్. నేను గూడా అలా కోరుకున్నా. ఎడ్యుకేషన్ అయితే కోరుకున్నాను. హ్మ్. అనుకోకుండా ప్రాపర్టీస్ అట్లా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అనుకోకుండా వాళ్ళకి 3 సీఆర్ వరకు ఉండే మా హస్బెండ్ వాళ్ళకి. హ్మ్. మేమిద్దరు కంబైన్డ్‌గా ఉండి బిజినెస్ డెవలప్ చేసుకొని ఇప్పుడు గూడా మేము గూడా మంత్లీ 1.5 లాక్ వరకు ఎర్న్ చేస్తా ఉన్నాం. ఒకప్పుడు అంత లేకుండే గదా! హ్మ్. అలా ఫ్యూచర్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకునే అమ్మాయిలు కొంతమంది ఉన్నారు ఇప్పటికి. ఇప్పుడు ఇందాక పాపకేమో వచ్చే అమ్మాయికి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువని అన్నారు. మీ మరిది చూస్తే 30,000 మరి మీరు అంటే మీరేమనుకుంటున్నారప్పుడు? అంటే 30,000కి వచ్చేస్తారనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ గూడా అంతే స్టాండర్డ్ ఉండే. బట్ ఎందుకంటే మా ఫ్యామిలీలో మా బావగారు గాని, మా హస్బెండ్ గాని, మా మరిది గారు గాని వాళ్ళు వైట్ పేపర్ లాగుంటారు. మేమేం చెప్తే అది విని మమ్మల్ని ఫాలో అయ్యి ఇప్పుడు వెల్ సెటిల్ అయిపోయారు. మా బావగారు గూడా. మా బావగారు గూడా హోటల్ మేనేజ్‌మెంట్ ఫ్రంట్ ఆఫీస్‌లో లెక్చరర్‌గా పనిజేస్తారు. అంటే మీ హస్బెండ్ మీ మాట వింటారు. అది జరిగింది. అదొక్కటే బెనిఫిట్ అయ్యింది నాకైతే నా లైఫ్‌లో. ఈవెన్ మా తోడికోడలు మా పెద్దావిడ గూడా ఫిజియోథెరపీ డాక్టర్ ఆవిడ. హ్మ్. వాళ్ళు గ్రో అవ్వకుండా భార్యల్ని బాగా ఎంకరేజ్ చేశారు మా ఇంట్లో. హ్మ్. నాకు ఇప్పుడు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ ఉన్నారనుకోండి. ఏదైనా చేయాలంటే ముందు మిమ్మల్ని పర్మిషన్ అడుగుతారంటారా?
చాలా మట్టుకు అడుగుతారు. పర్మిషన్ ఇవ్వగానే భయస్తులు వాళ్ళు బాగా. మా మా ఫ్యామిలీలో మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. మా తోడికోడలు నేను కొంచెం ఫర్‌గా ఉంటాం. కొద్దిగా యాక్టివ్‌గా ఉన్నారు. కొద్దిగా ఫార్వర్డ్ అన్నారు కదా! ఫార్వర్డ్. ఫార్వర్డ్‌గున్నా నేను. మా తోడికోడలు కూడా ఫార్వర్డ్‌గున్నారు. మా మరిది కూడా అంతే. కొంచెం సెన్సిటివ్‌గా షైగా అట్లా ఉంటారు. మరి సో మీ ఇద్దరు కూడా ఆల్రెడీ ఇంకొక ఉందిగా తోటికోడలు. ఆవిడ యాక్టివ్, మీరు యాక్టివ్. ఏమైనా ఇబ్బంది ఉంటదా ఏమన్నా ఇద్దరు యాక్టివ్‌గా ఉండటం వల్ల? లేదు లేదు. మా హస్బెండ్ వాళ్ళు మా అత్తగారు కూడా చాలా సెన్సిటివ్. అత్తగారు ఉన్నారు నాకు. మావయ్య గారు లేరు. 2014లో హి పాస్డ్ అవే. బట్ మా అత్తగారు కూడా చాలా సున్నితం ఆమె. వాళ్ళని పోల్చాలంటే ఒక పికాక్‌తో గాని, హ్మ్. ఒక సాధు ఆవుని అలాంటి వాళ్ళతో పోల్చొచ్చు. బికాస్ ఆఫ్ దే ఆర్ డౌన్ టు ఎర్త్ కదా వాళ్ళు. వాళ్ళ మంచితనం వల్ల మేము ఈరోజు గ్రో అయిపోయాం. అంటే జనరల్‌గా ఏమంటారంటే ఇద్దరు అంటే మీ బావగారు గాని, మీరు గాని అంటే మీ హస్బెండ్ గాని కొద్దిగా భార్య ఏం చెప్తే అది విని మంచి గురించి చెప్తున్నారు కాబట్టి ఏదో ఉంది. మనం డెవలప్ అవుతాం. నా భార్యలు ఇద్దరు కూడా తెలివితేటల వాళ్ళు అని ఒక ఆలోచనలో ఉన్నట్టున్నారాళ్ళు. అవును. వాళ్ళు యాక్చువల్‌గా కంప్లీట్‌గా సరెండర్ అయ్యున్నారు హ్మ్. భార్యలకి. మా మావయ్య టైంలో అలా కాదు. ఆయన లెజెండరీ. హ్మ్. వీళ్ళు మా అత్తగారిలాగా సెన్సిటివ్ ఉంటారు కొంచెము. మా అత్తగారు చాలా సెన్సిటివ్. ఆవిడ దగ్గర చాలా కంఫర్ట్ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము. ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్‌కి ఒక 2000 మనతో ఖర్చు పెట్టుకోవాలనుకున్నారనుకోండి. మిమ్మల్ని అడుగుతారా? లేకపోతే ఆయన ఓన్‌గా ఖర్చు పెట్టేస్తారా? అడుగుతారు. ఆ! ఒకవేళ అడుగుతారు. కానీ దొరికినా కూడా వాళ్ళు దొరికితే కూడా కష్టమే అని తెలుసు వాళ్ళకి. సేమ్ మా సిస్టర్ కూడా నాకంటే పెద్దావిడ. మా అక్క కూడా అంతే నాలాగా కొంచెం ఆవిడ హైపర్ అండ్ టాలెంటెడ్ ఫార్వర్డ్‌గా ఉంటారు. సో, ఆవిడ కూడా మా బావగారు కూడా చాలా సున్నితం. ఆ సున్నితత్వాన్ని మేము యూజ్ చేసుకొని బాగా యూజ్ చేసుకొని బాగా డెవలప్ అయ్యారది. డెవలప్. నౌ ఐ యామ్ ఏ బిజినెస్ వుమెన్. ఐ యామ్ ఎర్నింగ్ 1.5 to 2 lakhs పర్ మంత్ నౌ. నేను మ్యారేజ్ అయినప్పుడు అట్లా లేకుండే. 25,000 సాలరీ ఉండే ఇప్పుడు నాకు. మీరు చాలా అదృష్టవంతులండి. అంటే భర్త మీ మాట వింటున్నారు. అలా అందరికి దొరకట్ల. అందుకే విడాకులు వచ్చేస్తున్నాయి బయట. విడాకులు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? ఒకళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప. నువ్వు చెప్పేదే నాకు. నీ డబ్బులు నేను అడగడం ఏంటి? యాక్చువల్లీ మేము అలాంటి వాళ్ళమే. నేనైతే ఎస్పెషల్ అలాంటి దాన్నే. బట్ వాళ్ళ మంచితనం వల్లే నేను నా లైఫ్ చాలా ఇంప్రూవ్ అయ్యిందని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఈగో ఉంటది నాకు గానీ బట్ ట్రూత్ ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఎంకరేజ్ చేశారు. వాళ్ళు నమ్మారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ఆడపిల్లని. ఒక సినిమాలో అంటే అంతేగా అంతేగా అని ఒక ఆయన ఉంటాడు. ఆ! ఆ టైపే. కొంచెం అంత కాదు గానీ కొంచెం. నేను కూడా వాళ్ళని రెస్పెక్ట్ అంతేగా అంతేగా అంటే ఏదైనా చెప్తే వెంటనే అంటే అవునుగా అని. అవును. సేమ్ మా మరిది కూడా అంతే ఇప్పుడు. హ్మ్. వాళ్ళు కూడా ఏమున్నా బయట ఎనకాల ప్లాన్ చేసుకొనే మాట్లాడతారు తప్పించి ఒక మాట నన్ను ఫోర్స్ చేసి అంటే కుళ్ళు కుతంత్రాలు ఉండవు. ప్లెయిన్ హార్ట్, వైట్ పేపర్ లాంటోళ్ళు. అందుకే మీరు ఏం చెప్పినా సక్సెస్ అవుతున్నారు. మీరు చెప్పిన ఆలోచనలు బాగున్నాయి. వాళ్ళు కూడా బాగుపడ్డారు. వాళ్ళు మా మాట ఇనడం వల్ల ఆడవాళ్ళని మమ్మల్ని తక్కువ చేయకుండా మా మాట విన్నందుకు మా బావగారైనా, మా హస్బెండ్ అయినా కూడా దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి కూడా సొంత ఇల్లున్నాయి. ఇప్పుడు సెట్ చేసుకున్నాం మేమంతా. సొంత ఓన్ వెహికల్స్, కార్లున్నాయి. అన్నీ ఉన్నాయి కాబట్టి అంటే కారణము మేమే. అంటే ఎప్పుడన్నా మీరు భర్త కొద్దిగా అటు ఇన్నోసెంట్ గాని, అమాయకత్వం గాని, లేదంటే మంచివారు అంటున్నారు. ఎప్పుడైనా గొడవలు ఆయన కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. హ్మ్. నా వల్లే ఉంటాయి. మీ వల్లనే. హ్మ్. ఆయనకి సొంతంగా కోపం లేదు. ఉంటది. ఆ! మేము కొంచెం హైపర్ అని చెప్పాను కదా! ఆయన ఇంక సైలెంట్‌గా ఉండగా కోపం అనేది తెలీదేమో ఆయనకి. చాలా మటుకు తెలీదు. ఎప్పుడో ఒకసారి రివర్స్ అవుతారు. హ్మ్. అది చాలా రేర్. అప్పుడు కూడా కొంచెం ఆడవాళ్ళది ఇంగ లాస్ట్‌కి ఏడుస్తాం గదండీ! ఆ! రివర్స్ అయినప్పుడు ఒక ఆయుధం. బ్రహ్మాస్త్రం ఉంది గదా! బ్రహ్మాస్త్రం వాడేస్తాము. నేనైతే వాడతా. ఏంటి బ్రహ్మాస్త్రం నాకు అర్థం. బ్రహ్మాస్త్రం అంటే ఇక ఏడవటమే. ఏడవటమే. దాన్ని టాలరేట్ చేయలేరు వాళ్ళు. జుట్టు లాగేసుకోవడం. అలా ఏం చేయము. ఆ! జస్ట్ ఏడ్చేస్తారు. ఆ! వాళ్ళకి యాక్చువల్లీ ప్రేమ అంతే. హ్మ్. మేము నేను చాలా అందగత్తెని కాదు. ఆయన కంటే ఎక్కువ చదువుకోలేదు. ఆయన కంటే అందంగా కూడా ఏం లేను. ఆయన కంటే ఎక్కువ తీసుకురాలేదు నేను. చెప్పాలంటే జీరో. నేను కూడా ఏం ఒక్క రూపాయి కట్నం ఇవ్వలేదు. హ్మ్. నాకేం కావాలో అంతవరకు నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు. కానీ వాళ్ళు ప్రిపేర్ అయింది ఏంటంటే మాకు ఒక హౌస్ వైఫ్ మంచి అమ్మాయి అయితే సరిపోతుంది అన్నారు. ఇప్పుడు ఎక్కువగా విడిపోతున్నారు కదండీ! విడిపోకుండా కలిసి ఉండాలంటే, కలిసి ఉండాలి, కలిసి ఎదగాలి, కలిసి జీవించాలి. అంటే ఏంటి ఐడియాస్ చెప్పండి సీక్రెట్? ఈ రోజు గర్ల్స్ ఎలా డిమాండింగ్ ఉన్నారో దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే ఏ ఆప్షను లేదు. ఫస్ట్ మగవాళ్ళైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు అర్థం అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు దొరకటం లేదు.
అన్ని క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నాయి, మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, మాకు బయట పోతే రెస్పెక్ట్ బాగానే ఉంది సొసైటీలో. కానీ అమ్మాయిలు లేరు, అది యాక్సెప్ట్ చేయాలి. అది మా హస్బెండ్ టైంలోనే యాక్సెప్ట్ చేసినారు. 2018 మాది మ్యారేజ్ అయింది, అప్పటికే వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నాకు వంట రాదని యాక్సెప్ట్ చేసినారు, నేను కొంచెం పాష్ అని యాక్సెప్ట్ చేసినారు, నేను ఓవర్గా ఖర్చులు పెడతా అన్నీ యాక్సెప్ట్ చేసినారు. ఆ రోజు ఒక అమ్మాయి అయితే మంచి అమ్మాయి అయితే సరిపోతుంది అనుకున్నారు. ఆ మంచితనం కూడా వాళ్ళు అనుకున్నట్టు నా దగ్గర లేదేమో తెలీదు, బట్ వాళ్ళైతే మంచి వాళ్ళే దొరికారండి. అంటే రీసెంట్గా నేను ఒక జోక్ చూశాను అనమాట. పెళ్లి కొడుకు ఫోటోలు పంపించమంటే ఆవిడ ఏం పంపించిందంటే పెళ్లి కొడుకు తల్లి చిన్నప్పుడు పెళ్లి కొడుకు చిన్నప్పే కాదు, అంటే బట్టలు ఉతుకుతున్నట్టు, వంట చేస్తున్నట్టు, ఇల్లు తుడుస్తున్నట్టు, వాళ్ళ అమ్మ కాళ్ళు నొక్కుతున్నట్టు పంపించింది. యాక్చువల్గా మా ఇంట్లో అలాంటివి రియల్గా జరుగుతాయి, మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. సేమ్ మా అంటే అనుకుంటారు మా అత్తగారు కూడా, వీడు చిన్నప్పుడు ఏం చేసేవాడు కాదు, ఇప్పుడు భార్యకి బట్టలు పెడుతూ అంటారు. అది జరుగుతున్నాయి యాక్చువల్గా. మా కో సిస్టర్ టైంలోనే ఆల్రెడీ జరిగిపోయినాయి కాబట్టి యాక్చువల్లీ ఆవిడ అలా ఉండడం వల్ల నాకు ఈ కంఫర్ట్స్ వచ్చాయి అనుకుంటున్నా. ఎందుకంటే ఆవిడని యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకున్నారు వాళ్ళు. తర్వాత నాకు ఈజీ అయిపోయింది, నన్ను పాయింట్అవుట్ చేయడానికి లేదు. ఆవిడనైతే పాయింట్అవుట్ చేశారు ఒకప్పుడు కొంచెం, ఈ లోపల వాళ్ళు ట్రైన్ అయిపోయారు. వాళ్ళే మారారు. వాళ్ళు మారటం వల్ల మీరు నిండి నూరేళ్ళ జీవితం హాయిగా ఉంది. హాయిగా ఉంది, కరెక్ట్ చెప్పారు. నాకు ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఏం కష్టం అంటే ఏం తెలీదు. నేను ఏదైనా చేస్తా అంటే వాళ్ళు వెనకాల జస్ట్ నోరు మూసుకొని సపోర్ట్ చేయడం వరకే చేశారు. మా కో సిస్టర్ పాత వేసారు, అంటే దారి ఆవిడ వేసారు. తర్వాత నేను ఎంటర్ అవ్వడము, ఆవిడకంటే కొంచెం ఓవర్ చేసినా వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు సైకలాజికల్గా. ఇంకా మేము అలవాటు చేసుకోవాలా, ఈ ఎడ్యుకేటెడ్ కోడళ్ళు వస్తే, చదువుకున్న అమ్మాయిలు వస్తే నేను వాళ్ళకి చేయాలి తప్పించి వాళ్ళు నాకేం చేయరని మా అత్తగారు ప్రిపేర్ అయినట్టు ఉన్నారు. కరెక్టే. అత్తగారు కూడా మారారు. మారిన అత్త, మారిన భర్త మారలేదు, వాళ్ళు నార్మల్ గానే మంచి వాళ్ళు. దాన్ని మేము బాగా ఘోరంగా వాడేసాం, ఎక్కువ వాడేసాం. అంటే మా పేరెంట్స్ మమ్మల్ని గారాబం చేయడం వల్ల కొంచెం ఆ మెంటాలిటీ ఉండే, దానివల్ల నాకు కూడా లేట్ మ్యారేజ్ అయింది. 30+ అయింది నాకు కూడా. ఆ కారణం చేతే ఆ పద్ధతి అంటారు కదా, అవి లేకుండా ఉండడం వల్లే లేట్ అయింది నాకు. మీ మరిదికి మంచి భార్య దొరకాలని, వచ్చే అమ్మాయి అదృష్టవంతురాలు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మీ తోటి వాళ్ళు ఇద్దరు కలిపి ఆల్రెడీ పాత వేసారు, వాళ్ళని కప్పెట్టేశారు. కప్పెట్టేశారు కాబట్టి మూడో అతను కూడా భయం లేకుండా ఆ అమ్మాయి ధైర్యంగా ఈ వీడియో చూసి రావాలి. వీళ్ళ ఇంటికి వెళ్తే మన ఇద్దరు అక్కలు ఉన్నారు, డామినేట్ చేసి పడేస్తారు, నాకు సపోర్ట్ ఉంటుందని చెప్పి హ్యాపీగా రావచ్చమ్మా. అవునవును, మా మరిది గారికి ఇంకా కుకింగ్, మా హస్బెండ్ అయితే కుకింగ్ నేర్చుకున్నారు. అంటే నేను చేస్తుంటే కష్టపడడం, యూట్యూబ్ చూసి ప్రిపేర్ అయ్యారు, వంట ఎలా చేయాలని నేర్చుకొని చేస్తున్నారు ఆయన. మా మరిది గారికి అవసరం లేదు, ఆయన ఆల్రెడీ నాకు చేసి పెట్టారు. అంటే మా ఆయన ఎప్పుడైనా బయటికి పోతే ఆయననే వంట చేసి పెట్టేది, ఎందుకంటే వదినకు రాదని ఆయన హ్యాండ్ ఓవర్ చేసి పోయేటోడు. చేస్తే ఒకవేళ ఇంట్లో ఎవరు లేకపోతే ఆయనే వంట చేసి పెట్టేది పాపం. సో ఆయన ఆల్రెడీ కుకింగ్ బాగానే చేస్తాడు కాబట్టి నాకు ఒకవేళ ఇంకో ఫ్రెండ్ వచ్చిందంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా సుఖపడుతుందని నేను నమ్ముతున్నా. బట్ ఇంటర్నల్ గా ఏమవుతుందో చెప్పలేం కదా. ఇంత స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటే ఇంకెందుకు ఆ పిచ్చి మొద్దు తప్పకుండా రావాలి ఆ అమ్మాయి. నేను అనుకుంటున్నాను మీ ఇంటికి రాకపోతే వాళ్ళు పిచ్చి మొద్దులాగా నేను అనుకుంటున్నాను. దురదృష్టవంతులు అంతే వాళ్ళు. మీ ఇంటికి వస్తే అదృష్టవంతులు, మీ ఇంటికి రాకపోతే దురదృష్టవంతులు. అంటే డబ్బు పిచ్చి అలాంటివి లేకుండా ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలంటే మా ఇంటికి రావచ్చు. అంటే ఫ్రీడమ్ అంటే నువ్వు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తావా, పార్టీలకి వెళ్తావా, నాకు కిట్టి పార్టీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఎంజాయ్ చేస్తున్నా అంటే మా అమ్మ దగ్గర ఉన్నప్పటికంటే కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఎంజాయ్ చేసిన. వాళ్ళు ఆల్రెడీ సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యారండి. ఇప్పుడు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తే కానీ అమ్మాయిలు దొరకరు, మనం లైఫ్ లాంగ్ వాళ్ళు కలిసి ఉండరు. ఒకవేళ వాళ్ళ రివర్స్ వేరేలాగా ఉండింటే నేను ఇన్ని రోజులు ఫ్యామిలీ లైఫ్లో ఉండే రకం కాదు. అంటే ఎప్పుడైనా భర్త గారికి ఏ కూరలు అంటే ఇష్టం అవన్నీ చెప్తారా, లేకపోతే ఆయన సొంతంగా తయారు చేస్తారు వంటలో? అంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఏమైనా చెప్తే అవి తయారు చేస్తాను. అంటే మీకు బెండకాయ కూర ఇష్టం, వంకాయ కూర ఇష్టం అన్నాను అనుకోండి. అవును, అలా చేస్తారంటే నేర్చుకొని చేస్తారు. ఆయనకు రాకుండా ఇప్పుడు వచ్చేసాయి, స్టార్టింగ్ లో వస్తలేకుండా ఇప్పుడు నేర్చుకొని చేస్తా అన్నారు ఆయన. అట్లని నేను కూడా ప్రేమిస్తున్నా కదా. ఇప్పుడు ప్రేమిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రేమిస్తున్నారు, తర్వాత ఆయనకి మనసారా సేవ చేస్తున్నారు. ఎవరు? ఆయన మీకు చేస్తున్నారు. చాలా అదృష్టం ఉందండి మీరు నిజంగా. గాడ్ బ్లెస్ యూ. మీ జీవితం 100 years హ్యాపీగా ఉండాలమ్మా.
హ్యాపీగా ఉండాలి. యాక్చువల్లీ మా హస్బెండ్ కోసమైనా బతకాలి. ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే. యాక్చువల్లీ చిన్నప్పుడంతా చదువుకోవడము, సిటీస్‌కి వెళ్ళడము, కంజెస్టెడ్ లైఫ్ కదా! ఇప్పుడు అలా కాదు. ఒక డ్రైవర్ చక్కగా లేస్తారు, కిట్టి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మిగతా అన్ని ఆయన చూస్తాడు. డివోషనల్ టూర్స్ అన్ని తిరుగుతాను నేను. డివోషనల్ టూర్స్ ఏ కూర కావాలంటే ఆ కూర చెప్తే వెంటనే చేసి ఇచ్చేస్తారు. కారం తక్కువైనా ఉప్పు ఎక్కువైనా అని చెప్పేస్తారు మీరు. చెప్పేస్తాను. లేకపోతే అరుస్తాం గూడా. వాళ్ళకి ఆ పేషెన్సీ ఉందండి. నేచురల్ గానే పేషెన్సీ ఉంది. దానికైతే నేను చాలా అంటే వాళ్ళంటే పేషెన్సీని ఎంత సేపైనా టెస్ట్ చేసుకోవచ్చు. చాలా టాలరేట్ చేసి రివర్స్ అవుతారు. అవ్వాలంటే గూడా. మ్యాక్స్ అవ్వరు. చాలా బాగా మాట్లాడారమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.